గుడి చుట్టూరు తిరగచ్చు, నదిలోకి వెళ్ళి స్నానం చేయొచ్చు, రాయికి అభిషేకం చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా మహాత్ముని సాంగత్యంతో మటుకి హోలీ కంపెనీతో మటుకి సమానం కానే కాదు. నిన్ను పరిశుద్ధం చేసేవాడు సాధువు, నిన్ను పరిశుద్ధం చేసేవాడు సాధువు. సాధువు అంటే సత్పురుషుడు, అంటే కాషాయ బట్టలని కాదు. సాధువు అంటే సత్పురుషుడు. వాడు నిన్ను పవిత్రం చేస్తాడు. వాడి సన్నిధి చాలు. వాడి సన్నిధి మనకు పెన్నిది. వాడి సన్నిధే సరిపోతుంది మనకి. వాడు మాట్లాడక్కర్లేదు, మాటలతోటి పని లేదు, వాడి ప్రజెన్స్ సరిపోతుంది. మాటలతోటి పని లేదు, వాడి ప్రజెన్సే సరిపోతుంది. వారు చేసేది కూడా మౌనులైనా చేసేస్తారు. వారు చేసేది కూడా మౌనులైనా చేస్తారు. ఒక సైంటిస్ట్ వచ్చాడు, వాడికి భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి దగ్గరికి వచ్చాడు. వాడికి భగవంతుడి మీద నమ్మకం లేదు, ఆ ఈశ్వరుడైన వాడు ఉన్నాడని నమ్మకం లేదు. భగవంతుడి దగ్గరికి వచ్చాడు. అతను మన దేశీయుడు కాడు. భగవంతుడి దగ్గరికి ఊరికే అందరూ చెప్పుకుంటే సరదాగా ఏదో సర్కస్ చూడటానికి వచ్చినట్టు వచ్చాడు. కొంతమంది సరదాగా చూస్తారు, సరదాగా చూసినా మంచిదే. మనం సరదాకి నిప్పు మీద ఏ చెయ్యేసినా కాలుతుంది. పెద్దలని సరదాకు చూసినా పర్లేదు, జోక్ కోసం వేళకోళం చూసినా పర్లేదు, వాళ్ళు చూపు ఊరికే పోదు. ఒకడికి సిగరెట్లు కాల్చుకునే అలవాటు ఉంది. భగవాన్ ఏమో కొండ మీద దిగి వస్తున్నారు. ఆడికి భగవాన్ ఎదురుకుండానే సిగరెట్లు కాలుస్తున్నాడు. అది సిగరెట్లు కాల్చకుండా ఎవడో పక్క వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఇంటికాడ కాల్చుకుంది కానీ సిగరెట్లు, భగవాన్ ఎదురుకుండా సిగరెట్ కాల్చుకుంది. కాల్చుకున్నప్పుడు కొండ మీద ఎందుకు కాల్చకూడదు అన్నాడు. ఆడు ముండోడాడు. నాకు ఇంటికాడ కాల్చుకునే అలవాటు ఉంది కదా, కొండ మీద ఎందుకు కాల్చకూడదు అన్నాడు. భగవాన్ చూశారు. భగవాన్ చూస్తే ఆడు పక్క తప్పుకోలేదు. భగవానే పక్క తప్పుకున్నారు. భగవాన్ తప్పుకుని ఎదరికి వచ్చేశారు. ఊరికి వెనక్కి తిరిగారు. మళ్ళీ వెనక్కి తిరిగి వాడు అనుకుని నవ్వారు. ఏంటి నీ తలంపులు చూస్తున్నానని. ఏంటి ఇంటికాడ కాల్చుకుంటున్నాను కదా, ఇక్కడ మటుకు ఎందుకు కాల్చకూడదు, భగవాన్ ఎదురుకుండా కాల్చకూడదు, నేను భగవానికి ఎందుకు దారి ఇవ్వాలి, భగవాన్ నన్ను తప్పించుకెళ్ళొచ్చు కదా, ఆయనకి నేను దారి ఎందుకు ఇవ్వాలి అని అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే భగవాన్ పక్క వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూశారు. ఎవరు ఇంకా సిగరెట్ కాల్చు వెనక్కి తిరిగి చూశారండి. మరుసటి నుంచి వాడికి సిగరెట్లు కాల్చుకుని అలవాటు పోయింది. అది దేవుని యొక్క అనుగ్రహం. అది మహాత్ములు చేసే. ఏం నువ్వు సిగరెట్లు మానేయమని చెప్పలేదు ఆయన. చెప్పడం ఎందుకు చేశాడు? ఎప్పుడు ఆ సిగరెట్లు కాల్చాలని బుద్ధి పోయింది అంతే, మరుసటి రోజు నుంచే. అంతేగా నువ్వు సిగరెట్లు మానేయమని చెప్పలేదు. భగవాన్ అనేవారు నువ్వు అలవాటు మానేయమని చెప్పడం ఎందుకు? అడిగి శక్తి లేనప్పుడు శక్తి పోలే అలవాటు పోవటానికి అనేవారు. ఉరికాడికి శక్తిని అలవాటు పోగొట్టుకుంటే ఆడెక్కడ పోగొట్టుకుంటాడు? అలవాటు పోగొట్టుకునే శక్తి వాడికి ఉండాలి కదా, లేకపోతే అలవాటి కంటే వాడు ఎక్కువ ఆధ్యాత్మికంగా శక్తి కలిగితే అలవాటులోంచి బయటకు వస్తాడు. అలవాటు శక్తి సరిపోదనుకోని అలవాటుకి బానిస అవుతాడు. అలవాటుకి మించిన శక్తి వాడుకుంటే బయటపడిపోతాడు. భగవాన్ ఏం మాట్లాడలేదు, నువ్వు సిగరెట్ కాల్చమని మానలేదు. ఆ మరుసటి నుంచి ఆ బుద్ధి పోయిందంతే. అది గురువు యొక్క అనుగ్రహం.